Hello friends, welcome back. So మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు డోంట్ మిస్ అవుట్ దిస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతే మనం లాస్ట్ క్లాస్లో నాబ్ బార్ గురించి నేర్చుకున్నాం. నాబ్ బార్ కాదు, నాబ్ ట్యాగ్ అనమాట అది. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఫిగర్ అండ్ ఫిగ్ క్యాప్షన్ గురించి నేర్చుకుందాం. సో ఫిగర్, ఫిగ్ క్యాప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం ఇమేజ్ ట్యాగ్ రాస్తాం కదా. ఇమేజ్ ట్యాగ్ రాస్తే ఓన్లీ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది, కానీ ఆ పర్టికులర్ ఇమేజ్కి మనం క్యాప్షన్ రాయాలి, అసలు ఆ ఇమేజ్ ఏంటి అని. ఓకే, అండ్ దాన్ని ఒక ఫ్రేమ్లో చూపించాలి. దానికి ఆ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ని ఫిగర్ అంటారు, ఆ క్యాప్షన్ని ఫిగ్ క్యాప్షన్ అంటారు. దానిలో ఇమేజ్ ట్యాగ్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ యాక్చువల్ ఇమేజ్ రావాలి, నేను లొకేషన్ చేంజ్ చేసిన కాబట్టి ఇమేజ్ మిస్ అయింది, డోంట్ వరీ. సో ఇక్కడ ఈ పర్టికులర్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అంతా ఫిగర్ ట్యాగ్ అనమాట. దాని లోపల ఇమేజ్ డిస్ప్లే చేస్తా, అది ఇమేజ్ ట్యాగ్. ఈ క్యాప్షన్ ఉంది కదా, అది ఫిగ్ క్యాప్షన్ అనమాట. ఈ ఫిగర్కి ఇది క్యాప్షన్ అన్నట్టు. సో ఈ ఫిగర్, ఫిగ్ క్యాప్షన్, ఇమేజ్ ట్యాగ్ మిక్స్ చేసి మనం ఎగ్జాంపుల్, ఇట్లాంటి ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఓకే, సో బ్యాక్ టు ఎడిటర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక HTML క్రియేట్ చేయాలి. 16 హైఫన్ ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్. ఓకే, క్రియేట్ అయింది. నేను ఫిగర్ అండ్ ఫిగర్ క్యాప్షన్. ఓకే, సో క్యాప్షన్ రాసిన. సో దీన్ని మనం బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ బ్రౌజర్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే ఒక ఫిగర్ రాసిన. ఈ ఫిగర్లో ఒక ఇమేజ్, SRC వచ్చేసి నా ఇమేజ్ హోల్డర్ స్లాష్ ఒక సమ్ ఫుడ్ 1.jpg. ఓకే, ఫుడ్ ఇమేజ్ రాసిన. తర్వాత ఏం రావాలి, దీనికి ఒక విడ్త్ అండ్ హైట్ నేను CHSలో రాసుకుంటా. దానికంటే ముందు ఓన్లీ ఇమేజే కదా. ఓకే, ఒక ఇమేజ్ రాసుకున్నా, దట్స్ ఫైన్. దాని కింద ఫిగ్ క్యాప్షన్ రాస్తా. ఫిగర్ యొక్క క్యాప్షన్ అనమాట. జస్ట్ సే ఫుడ్ ఇమేజ్ 1, అది నా క్యాప్షన్. సో ఇది స్ట్రక్చర్ బేసికల్గా. ఫిగర్, దాని లోపల ఇమేజ్, దాని క్యాప్షన్ వచ్చేసి ఫిగ్ క్యాప్షన్. ఈ టోటల్గా వచ్చేసి స్ట్రక్చర్. అగైన్ ఇది కూడా స్ట్రక్చరల్ ట్యాగే, మీకు బార్డర్ కానీ ఏముండదు. జస్ట్ ఒక ఇమేజ్ వచ్చేసింది అండ్ దాని క్యాప్షన్ వచ్చేసింది కింద. మనం దీన్ని ఒక బాక్స్ టైప్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ స్టైల్స్కి వెళ్ళేసి బాడీ ట్యాగ్ రాసి ఒక ఫాంట్ ఫ్యామిలీ కంప్లీట్గా క్యాలిబ్రీ. అండ్ ఇంకేం కావాలి, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఉంది, మొత్తం డార్క్ ఉంది బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇచ్చేసిన, గ్రే వచ్చేసింది, ఫైన్. అండ్ టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్, మొత్తం టెక్స్ట్ ఎక్కడున్నా అది సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్ ఉంది కదా, ఇట్స్ ఓన్ సైజు. మీరు జనరల్గా ఒకటి ఇమేజ్ ట్యాగ్ రాస్తే ఏమైందంటే ఆ ఇమేజ్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద డిస్ప్లే అవుతుంది. నాకేం కావాలా, దాని ఇమేజ్ సైజ్ తగ్గియాల. ఓకే, సో అది నేను ఎట్లా చూపిస్తా. ఫస్ట్ నేను ఫిగర్ ట్యాగ్ రాసి దీనిలో ఒక బార్డర్ కావాలని చెప్పినా కదా, ఒక బార్డర్ వేసుకుందాం. సో బార్డర్ ఒక 2 pixels విడ్త్, ఒక సాలిడ్ స్ట్రైట్ లైన్, నాకు ఒక బ్లాక్ కలర్ బార్డర్ కావాలి. మీకు బార్డర్ వచ్చింది. ఓకే, ఈ బార్డర్ నాకు ఇంత వద్దు, జస్ట్ ఇక్కడ వరకు కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే విడ్త్ ఒక 300 pixels రాస్తా. మీకు విడ్త్ 300 pixels వచ్చింది, కరెక్ట్. సో ఈ బార్డర్ విడ్త్ 300 pixels వచ్చింది, బట్ స్టిల్ ఇమేజ్ ఏంటంటే బయట ఉంది. ఈ ఇమేజ్ని ఈ బార్డర్లో ఫిట్ చేయాలా, దానిలో ఫిట్ అయిపోవాలా. అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ ఇన్సైడ్ అగైన్ ఫిగర్ ట్యాగ్. సో అప్పుడు ఏం చేస్తానంటే ఫిగర్ ట్యాగ్ స్పేస్ ఇమేజ్. సో ఇమేజ్ ట్యాగ్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ఫిగర్ ట్యాగ్ ఓన్లీ టు అప్లై ద స్టైల్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే విడ్త్ వచ్చేసి దీనిది 100% అంట. 100% ఆక్యుపై ఓన్లీ ఇన్ ద ఫిగర్ ట్యాగ్. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఫిగర్లో ఫిక్స్ అయిపోయింది ఇమేజ్. ఓకే, ఫైన్. నాకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫిగర్లో కొంచెం స్పేస్ కావాలి దాని చుట్టూ. ఇప్పుడు ఇమేజ్కి ఈ బార్డర్కి మధ్యలో స్పేస్
అంటే ఆ బార్డర్ లోపల ఉన్న స్పేస్, అంటే ఫిగర్ లోపల స్పేస్, అది ప్యాడింగ్ 10 పిక్సెల్స్. ఇట్లా మీకు స్పేస్ వచ్చింది. కరెక్ట్, ఫైన్. ఇదంతా అయిపోయింది. ఇంకేముంది? ఓ దానిలో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉంది. ఓహో, మీకు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ యాక్చువల్గా ప్యాడింగ్ లేనట్టుంది. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా మొత్తం, ఈ ఫిగర్ లోపల కలర్ ఉంది కదా, అదనమాట. సో దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే కలర్. సో దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం లైట్ గ్రే కలర్లోకి వచ్చేసింది. ఫైన్. ఇంకొకటి లాస్ట్లో ఈ ఫుడ్ ఇమేజ్ ఉంది కదా, ఇది ఏంటంటే ఫిగర్ క్యాప్షన్ అనమాట. సో దీన్ని కూడా మనం కొంచెం ప్యాడింగ్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫిగర్ స్పేస్ ఫిగ్ క్యాప్షన్, ఎందుకంటే ఇది కూడా మళ్ళీ ఫిగర్ ట్యాగ్ లోపల ఉంది కాబట్టి దానికి ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్, ఒక 25 పిక్సెల్స్ అని రాసిన. మీకు కొంచెం స్పేస్ వచ్చింది. ఈ ఫాంట్ సైజ్ కొంచెం పెంచుదాం. ఈ ఫాంట్ సైజ్ వచ్చేసి ఫాంట్ సైజు ఒక 20 పిక్సెల్స్ పెడితే ఓకే, నైస్. సో ఇప్పుడు మీకు ఈ బాక్స్ వచ్చేసింది. ఈ బాక్స్కి మీకు ఇంకా ఏమైనా షాడో ఇట్లా కావాలనుకుంటే బాక్స్ షాడో రాసుకోవాలి. 0 0 10 పిక్సెల్స్ బ్లాక్. మీకు ఇప్పుడు షాడో వచ్చింది కదా ఇమేజ్కి, అట్లా. సో సేమ్ ఇట్లాంటి ఇమేజెస్ నాకు మల్టిపుల్ ఇమేజెస్ కావాలి. అప్పుడు ఏం చేస్తా, ఇది ఒక ఫిగరే కదా, ఈ ఫిగర్ని కాపీ చేసి పేస్ 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 చేసిన, మీకు ఈ ఫిగర్లన్నీ ఇట్లా వచ్చేసినాయి. కరెక్ట్. నాకు ఈ ఫిగర్స్ అనేది ఇట్లా కాదు, ఇట్లా కావాలి. అంటే సేమ్ లైన్లో ఒక బాక్స్ లాగా రావాలి. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఈ ఫిగర్లోకి వెళ్ళేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంటారు. సేమ్ లైన్ బాక్స్ లాగా. సో ఇప్పుడు ఏమైంది, సేమ్ లైన్ బాక్స్ లాగా వచ్చేసింది. ఓకే, అంత బాగానే ఉంది. బట్ ఇంత స్పేస్ ఉంది కదా, చాలా ఎక్కువ స్పేస్ ఉంది కదా. ఇది ఈ ఈ ఈ బాక్స్ బయట స్పేస్ ఉంది కదా, దాన్ని మార్జిన్ అంటారు. ఈ మార్జిన్ మనకి ఇంత అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే మార్జిన్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ సరిపోతుంది. 10 వేసిన, ఓకే, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. కరెక్ట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇమేజెస్ మనం చేంజ్ చేయలే. నేను ఏం చేస్తానంటే ఫుడ్ 1, ఇది ఫుడ్ 2, ఇది ఫుడ్ 3, ఇది వచ్చేసి ఫుడ్ 4. ఓకే, ఇట్లా 4 ఇమేజెస్ వచ్చేసినాయి. అండ్ ఈ క్యాప్షన్ కూడా చేంజ్ చేయాలి కదా. ఇది వచ్చేసి ఇమేజ్ 2, ఇమేజ్ 3. మీరు ఇంకా కావాలంటే ఏం ఐటమ్ అది కూడా రాసుకోవచ్చు, ఇంకా రియల్గా ఉంటుంది. ఓకే, మీరు ఇంకా కావాలనుకుంటే ఇదంతా స్టోరీ కాపీ చేసి పేస్ట్ కొడితే ఇంకో లైన్ వస్తుంది, మళ్ళీ పేస్ట్ కొడితే ఇంకో లైన్ వస్తుంది. అట్లా ఇంకో గ్యాలరీ వచ్చేసింది. ఓకే, సో ఇది మనకేంటంటే ఫిగ్ క్యాప్షన్ ట్యాగ్ అనమాట. సో మీరు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కావద్దు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడే, జస్ట్ రైట్ నా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో ట్యాగ్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.